నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. కే ర్యాంప్ అని చెప్పేసి దాని ఫుల్ ఫామ్ ఏంటో కూడా బయటికి ఇంకా తెలియదు. వాస్తవానికి ఫుల్ ఫామ్ ఆఫ్ కే ర్యాంప్ అంటే ఏంటి, సినిమా రివ్యూ ఏంటి, మొత్తానికి కిరణ్ అబ్బవరం కే సెంటిమెంట్ వర్కౌట్ అయిందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే ర్యాంప్ అంటే ఏంటో కూడా నేను చెప్పలేను. కే అంటే కుమార్ అనుకోవచ్చు, అబ్బవరం కుమార్ కదా ఇది. ఇంటి పేరు అబ్బవరం, కారు మీద డాట్స్ గిఫ్ట్ అని రాసుకుంటాడు. డాట్ అంటే అబ్బా, గిఫ్ట్ అంటే వరం, అబ్బవరం. కార్ గిఫ్ట్కి అవుతాడు అని కోటేశ్వరుడు సాయి కుమార్ గారు. కాబట్టి ఆయనకు మంచి పాత్ర ఇచ్చారు, కానీ డైలాగ్ ఒకటే ఇచ్చారు ఆయనకి. లేక పుట్టాడు మీ అమ్మే ఉంటే ఇలా పెరిగేవాడివే కాదని డైలాగ్ తప్పితే ఏం లేదు ఆయనకి. సినిమా అంతా మీ అమ్మే ఉంటే ఇలా జరిగేది కాదనే డైలాగ్తోనే సాయి కుమార్ గారు సరిపెట్టించారు. అతని తల్లి లేని కుర్రాడు మరి అబ్బవరం కుమారు. చిన్నప్పటి నుంచి చదువు సంజయ్ లేదు. ఆయనకి మంచి ఇంపోర్టెడ్ కారు, రూపాయలు కారు కొనిస్తే ఆయన బస్సుల్లోకి వెళ్ళిపోయి కారు వేసుకెళ్ళి ముందు తాగే రకం. తగాదాలో చిల్లర తిరుగుళ్ళు, చిన్నప్పటి నుంచి చదువు సంజయ్ లేవు. అలా ఉంటే ఒక జ్యోతిష్యుడు చెప్తాడు, ఇక్కడ వద్దు కొచ్చి పంపించేసి ఈ ఛానల్ బొరుగు పెరిగిపోయింది కాబట్టి అటు వెళ్తే ఉన్నా. ఆ మాటలు నమ్మి కొచ్చిని పంపిస్తే కొచ్చినికి వెళ్ళినా కానీ ఆ వేషాలే వేస్తూ ఉంటాడు ఈ కుమారు. అక్కడ మెర్సీ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి యాక్సిడెంటల్గా పరిచయం అవడం, ఫస్ట్ సీన్లోనే ముద్దు పెట్టేయడం, అట్లా వీళ్ళ మధ్యలో ఒక ఎఫెక్షన్ అనేది ఏర్పడుతుంది. అబ్బవరం నీకు ఇస్తా వరం అంటే ఒక డైలాగ్తో పెట్టుకుని, నువ్వు నీ లైఫ్ నాకు ఇచ్చేస్తే నా లైఫ్లో నీకు మర్చిపోలేని ఇస్తానని చెప్పి అమ్మాయి వెంట పడతాడు. అమ్మాయి కూడా ఇదవుతుంది. ఆ అమ్మాయికి ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యని ఒక మానసిక సమస్య, అది ఆ అమ్మాయి ఫ్రెండ్ చెప్దాం అనుకున్నా వీడు వినిపించుకోడు. ఆ సమస్య ఇతనికి ఎట్లాంటి పరిణామాలు దారితీసింది, వీళ్ళ ప్రేమ ఫలించిందా లేదా అనేది ఓవరాల్గా కథ. ఇతనేమో సాయి కుమార్ కొడుకుగా మరి తండ్రి మాట వినకుండా గాలిగా తిరిగే రకం. అయినా తండ్రి ఇతని కొడుకు ఏమడితే అది ఇచ్చే రకంగా తండ్రిగా సాయి కుమార్ని చూపించారు. ఈ అమ్మాయి పెదనాన్నగా మురళీధర్ గౌడ్ యాక్ట్ చేశాడు. తర్వాత మళ్ళీ మావయ్యగా నరేష్, కిరణ్ అబ్బవరానికి మావయ్యగా నరేష్ గారు యాక్ట్ చేశారు. నరేష్ కొడుకుగా వెన్నెల కిషోర్ గారు యాక్ట్ చేశారు. పాత్రల పరంగా అయితే చెప్పుకోవడానికి చాలా పాత్రలు ఉంటాయి, కానీ కథాపరంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అది సో అన్ని సినిమాలు రిలీజ్ అయిన తర్వాత కే ర్యాంప్ రిలీజ్ చేశారు. వాస్తవానికి దివాళీకి సంబంధించి దాదాపు ఒక 4 సినిమాలు అనుకుంటే, ఆ 4 సినిమాల్లో మిత్రమండలి కావచ్చు, అదేవిధంగా డ్యూడ్ కావచ్చు, అదేవిధంగా తెలుసు కదా కావచ్చు, ఈ సినిమాలని రిలీజ్ అయిన తర్వాత కే ర్యాంప్ రిలీజ్ చేశారు. అంటే వ్యూహం ప్రకారం ఈ సినిమా ఈ టైంలో రిలీజ్ చేశారు అనుకోవాలి, లేకపోతే ముందే వస్తే ఏమవుతుందో అని చెప్పేసి ఇప్పుడు రిలీజ్ చేశారంటే ఏం చెప్తారు? అంటే ఓపెనింగ్స్ ఉండవు, మనం శనివారం పూట రిలీజ్ చేసుకుంటే కనీసం వీకెండ్ కాబట్టి కలెక్షన్స్ వస్తాయని నమ్మకంతో చేసినట్టుగా అనిపిస్తుంది మనకి. కానీ సినిమాలో కథ ఉంటే ఆటోమేటిక్గా కంటెంట్ ఉంటే జనం చూస్తారు. ఇక్కడ కంటెంట్ ఏంటంటే, ఆయన సినిమా స్టార్టింగ్లోనే ఆలీ గారు ఒక స్టూడెంట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు దిద్దడానికి పేపర్ పట్టుకొస్తాడు. పక్కన ఉన్న శ్రీనివాసరెడ్డి గారు ఈయనంత కట్ట ఉందంటే మరి మా ఈ స్టూడెంట్ ఇలా సప్లిమెంటరీ రాశాడు అంటాడు. ఓపెన్ చేస్తే గురువు గారికి నమస్కారం, నా కథ ఇది, నేను పరీక్ష నా చదువు లేదు సంజయ్ లేవు, నేను పరీక్ష రాయలేను, నన్ను మీరు ఎట్టగొట్ట పాస్ చేయించండి, నా కథ చెప్తానని చెప్పి మొత్తం తన స్టోరీ అంతా కథలో రాయటం, వీళ్ళ చదవటం, ఇంట్రెస్ట్ చదవటం, ఆ తర్వాత ఏమైందని కథ చెప్పడం, కథ ప్యారలల్గా కథని రన్ చేయటం. ఇదే సినిమాలో మనకి ఇది ఆలీతో స్టార్ట్ అవుతుంది. ఆ పేపర్లో ఉన్న అంశాలే ఆ జరిగే కథను చూపించుకుంటూ సినిమా అంతా అలా కంటిన్యూ చేశారని చెప్పొచ్చు. అయితే వాస్తవానికి చెప్పాలంటే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కావచ్చు, లేదా ప్రెస్ మీట్ Q&Aలో కావచ్చు, బూతులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఈ సినిమా పైన అటు వచ్చిన ట్రైలర్ పైన చాలా వరకు ప్రశ్నలు వేశారు. వాస్తవానికి బూతులు ఉన్నాయా, ఫ్యామిలీ పరంగా అందరు కలిసి చూసే సినిమానా కాదంటే ఏం చెప్తారు? ముఖ్యంగా అంటే నరేష్ సన్నివేశాలు మరీ బూతులు ఎక్కువ ఉన్నాయి. ఆయన నిజ జీవిత పాత్రలాగా ఆ పాత్ర ఉంది, మావయ్య పాత్ర. కొచ్చి వెళ్ళినప్పుడు అక్కడ ఇంట్లో ఉంటాడు ఈయన. ఆ మావయ్యకి ఏంటంటే పెళ్లికి ముందు ఒక అమ్మాయి నడుము తగలటంతో మగధీరా టైప్లో వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది ఆయనకి. ఆ అమ్మాయి కోసం వెతుకులాటలో ఒక తండ్రి ఒక అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాడు. వీడికి పెళ్లి కుదిరితే తిక్క కుదురుద్దని ఉద్దేశంతో పెళ్లి చేస్తాడు. పెళ్లి అయిపోద్ది. అయినా సరే ప్రతి అమ్మాయి నడుము టచ్ చేసుకుంటూ ఆ అమ్మాయి తగులుద్దేమనని వెతుక్కునే క్యారెక్టర్ లాగా ఉంటుంది. ఆయన డైలాగులు కానీ అన్ని బూత్ డైలాగులు అని చెప్పాలి. ఎక్కడ మరి ప్రతిదీ కూడా అంత బూత్ డైలాగులు సినిమాలో పెట్టడం, డైరెక్ట్గా సెన్సార్ వాళ్ళు మరి కళ్ళు మూసుకున్నారేమో సినిమా చూసేటప్పుడు. మొత్తానికైతే సినిమాలో భూతపాళ్ళు అయితే ఆ నరేష్ పాత్ర అయితే అలాగే ఉంది. అయితే ఇంట్లో ఉండే చిన్నపిల్లలు పెద్దలతో సహా చూసే సినిమానా కాదా ఈ సినిమా అంటే ఏం చెప్తారు? అంటే సినిమాలో కంటెంట్ ఉంటే బూతులు కూడా ఎంజాయ్ చేసి జబర్దస్త్ ఎంజాయ్ చేశారు కాబట్టి, ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేశారు కాబట్టి
కాకపోతే నరేష్ తన పాత్ర వరకు తన 100 యాక్టింగ్ బ్రహ్మాండం చేశాడు, అందులో అనుమానం లేదు, పాత్రలో ఒదిగిపోతాడు ఆయన. కాకపోతే తన నిజ జీవిత పాత్ర ఒదిగిపోయినట్టుగా ఉంది ఇది. ఆయన సేమ్ 60 ఏళ్ళ తర్వాత కూడా మా వయసు వాళ్ళు మేము చెలరేకపోతూ ఉంటాం, మీకు 30 ఏళ్ళకి మీ విషయం కంటెంట్ ఉండట్లేదు అనే డైలాగులు కానీ, లేకపోతే ముద్దు పెట్టుకునే ఫీలింగ్స్ ఉన్న పట్ల వణికిపోతున్నారు అక్కడ అనే డైలాగులు కానీ, ఇలాంటివన్నీ కొద్దిగా ఎబ్బెట్టిగా అనిపిస్తాయి మనకి. 2-3 చోట్ల అయితే మరి ఎబ్బెట్టి డైలాగులు అయితే ఉన్నాయి. అలాగే ఈ ముద్దు సీన్లు కూడా పదే ముద్దు సీన్లు రిపీట్ చేయడం హీరోకిను, ఆ మెర్సీ పాత్రకి. యుక్తా తరేజా అట హీరోయిన్, కొత్తమైన అమ్మాయి చూడటానికి బాగానే ఉంది కానీ కిరణ్ అబ్బవరం ఈజీతో యాక్ట్ చేశాడు, తన పాత్ర తగ్గట్టుగా న్యాయం చేశాడు. కానీ కంటెంట్ పరంగా చూసుకుంటే కంటెంట్ లేకపోవడం, కథ లేకపోవడం, కథ లేకుండా మనం దాదాపు 2 గంటల 20 నిమిషాల పాటు సినిమాని చూడాలంటే కూడా కష్టమే. ఓవరాల్గా సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే ముందు కే ర్యాంప్ అంటే ఏంటో మనం కే ర్యాంప్ అని కాకుండా కా సెంటిమెంట్తో ఆ టైటిల్ పెట్టారనుకోవాలి. తర్వాత ఏంటంటే తండ్రి సెంటిమెంటు, పిల్లలు ఎంత చెడిపోతున్నా కానీ తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది అనేది రియలైజ్ అవుతాడు, అదొక మెసేజ్ అనుకోవాలి. అంతా చెప్పిన తర్వాత ఒక చిన్న మెసేజ్ ఇచ్చారు. అలాగే తండ్రినే మరి నన్ను భరిస్తూ వచ్చాడు, నేను కూడా ఈ అమ్మాయిని భరించలేనా ఒక మానసిక సమస్య ఉంటే అనేది, అంటే ప్రామిస్ చేసి అది మర్చిపోతే ఆ అమ్మాయి ఒక మెంటల్గా ఇదైపోయి కోసుకోవడం కానీ ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం కానీ వీళ్ళు చేస్తూ ఉంటుంది. ఆ సమస్య ఉంటుంది. ఏదన్నా టైంకి అలా నువ్వు వస్తానంటే రాకపోతే ఆ అమ్మాయిలో ఒక మానసిక సమస్య ఉంటుంది. ఆ సమస్యని క్యూర్ చేసాడా లేదా, అసలు ప్రేమ జరిగిందా లేదా అనేదే కదా. దీంట్లో కంటెంట్ అంటూ పెద్దగా ఏమీ లేదు చెప్పుకోవడానికి. సో ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత? అంటే 5కి నేనైతే 2 రేటింగ్ ఇస్తానండి. అది సో మొత్తానికి కే ర్యాంప్ మాత్రం ఏంటి ఫుల్ ఫామ్ ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. అదేవిధంగా సినిమా పరిస్థితులు అదే విధంగా ఉంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే.